సార్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన కానిస్టేబుల్ వచ్చాడు సార్. నమస్తే సార్. నువ్వు కానిస్టేబుల్ వా? అవు సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన. రూబాబ్ చేసుడు, బైరీలు ఇచ్చుడు, హఫ్తా వసూలు చేసుడు ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్. అయితే ఏం లేదు సార్, ఇదంతా యూనిఫామ్ లేకుండా చేస్తుంటే లోపడేస్తుర్రు. అందుకే మన సెంట్రల్ మినిస్టర్కు లంచం ఇచ్చి మరి ఈ ఉద్యోగం సంపాదించిన. ఏందివా మన ఫోర్గ్రౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ చూసి పరిచయం అయిందిలే. ఇది నీ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు, ఈ స్టేషన్ ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి అంట రావడం వల్ల. ఏంటి నేను గుర్తున్నానా? అవే మాటలు. ఏదో కేసు గొడవల్లో పడి. ఆ కేసు సరే, నా కేసు ఏంటి? అమ్మాయి ఎక్కడ? మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పుంచా, మీరు రాలేదు. నిన్న వస్తారని అమ్మాయిని తీసుకుని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుదామని. ఇప్పుడు నేను వచ్చాను కదా, మీ అమ్మాయిని పంపించు, నేను రెడీ. అవన్నీ నీకు అవసరమా? గిదేందానా మన సిఎస్ఆం గురించి చాలా మంచిగా ఈయనకి. అమ్మాయి అంటే ఎవరో కాదు, ఆయన కూతురు. ఆయన బిడ్డని గీదో తన పండబెట్టుడా? రే ఏదో కాదు, మళ్ళా మన స్టేషన్ ఇస్తాయి. ఏంది దొబ్బుతున్నావు కదా నీ అబ్బా. ఇప్పుడు మన సిఐ గారు ఎస్ఐ గారికి పిల్లనిచ్చిన మామ. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంట్రా? బూతు అనేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. ఏంటి నేను వెకేషన్ లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందట? ఒక యాక్సిడెంట్ కేసు సార్. అలా కాల్ చెప్పుకుని కూర్చొని బదులు కాల్ చేయొచ్చు కదా. మన సిఐ గారు చూస్తున్నారు కదా అని. ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు. ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి. వాడు ఎవరికి ఫోన్ చేశాడు, వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి, ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. అవును, ఆ మినిస్టర్కి డాక్టర్తో సంబంధం ఏంటి? ఏదో కుట్ర గట్టిగా జరుగుతోంది. వేరే సెల్ నుంచి ఫోన్ చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయరనమాట. అప్పుడే అంత మొహం వచ్చేసానా? మగాడేవాడికి నీలాంటి ఆడది మొహం మొత్తదు. ఈ రాజా ఆ మినిస్టర్ని అడ్డు పెట్టుకొని కేసులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని నా డౌట్. ఆ ఎస్ఎంఎస్లో ఏముంది? 6:30 PM ప్లాట్ నెంబర్ 82 మధురా నగర్ అని ఉంది సార్. అక్కడ దొరుకుతాడు నా కొండిక. ఇప్పుడు ఏమంతా? 6 PM సార్. ఆరైందా? నువ్వు పని చెయ్యి, అర్జెంట్గా ఏదో ఛానల్ వల్ల అక్కడికి వచ్చామని చెప్పు. స్టాప్ స్టాప్ స్టాప్. మనకంట ముందు ఎంతమంది ఎలా వచ్చారా? నరేష్ ఎవరు? నేనే. ఏం బాబు, కాలనీ పేరు చెప్పి పెట్టేస్తే సరిపోతుందా? ఏ ఇంటికి వెళ్ళాలో చెప్పవా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం తెలుసా? హలో బేబీ, ఇట్రా ఇట్రా, కమ్ కమ్. అసలు మనం ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? ఓ నేరస్తుండి చట్టం నుంచి తప్పిస్తున్న పవర్ఫుల్ మినిస్టర్ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడానికి. ఇక వెళ్దామా? ఆగమ్మా, ఎందుకు తొందర? ముందు నేను లోపలికి వెళ్తా, వెళ్ళి అంటాను. ఏమంటాను సార్? మీకంటే వీడియో అదరగొట్టేసింది. ఎక్కడికి? లోపలికి. ఎస్ఐ గారు విజిలేస్తాన్నారుగా. అంటే ఆయన వేసేదాకా మేము ఆగాలా? పదండి. ఎలా వచ్చారు? ఇదేదో నా మీద కుట్రలా ఉంది. మీరన్నట్టుగానే సెంట్రల్ మినిస్టర్ రాసలీలల్ని TV9 కి పట్టించారు. ప్రజాసేవ చేయాల్సిన మినిస్టరే పాదసేవ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యు రియల్లీ గ్రేట్ సార్. ఇప్పుడు మీరు నిజంగా ప్రజల్లో పెద్ద హీరో అయిపోయారు. దీనికి మీ స్పందన ఏంటి సార్? నో కామెంట్స్. చూస్తాను రా.